మీకు ఒక రోగము వచ్చింది. ఈ రోగము కోసము మీరు మందులు వాడారు. ఆ మందులు వాడారు కాబట్టి మీకు ఇంకొక రోగము వచ్చింది. అంటే యాంటీమైక్రోబియల్ రెసిస్టెన్స్ అని చెప్పి మొన్న మోదీ గారు మన్ కీ బాత్ అనబడే కార్యక్రమంలో దీని గురించి మాట్లాడుతున్నారు. అర్థం ఏంటంటే కన్ఫ్యూషన్గా ఉందా అంటే లేదు. మనము ఎక్కువ మందులు వాడితే ఎక్కువ రోగాలు వస్తాయి అనేది ఇందులో కాన్సెప్ట్. అంటే ఇప్పుడు యాంటీబయాటిక్స్ అంటారు చూసారా, విచ్చలవిడిగా రాయడం అండి. ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క యాంటీబయాటిక్, దీన్ని డాక్టర్లు పొద్దున్న ఈ యాంటీబయాటిక్, మధ్యాహ్నము రాత్రి రాస్తూ పోవడం. సో దాంతో ఏమవుతుంది, బాడీలో ఈ బ్యాక్టీరియాకు సంబంధించిన రెసిస్టెన్స్ అనేది తయారైపోతుంది. సో ఎప్పుడైతే తయారైందో మందులు పని చెయ్యవు, కానీ మీకు కొత్త రోగాలు వస్తాయి. సో అందుకే రోగము కోసం వాడే మందుల వల్లే కొత్త రోగాలు వస్తున్నాయని మోదీ గారు పనిగట్టుకొని, అంటే జన ఔషధి కేంద్రాలను నమ్ముకోండి, తక్కువ మందులు వాడండి, ఇలాగ కార్పొరేట్ సిస్టంలోకి వెళ్ళి వేల రూపాయలు ఖర్చు పెట్టి అనవసరంగా రోగాలను తెచ్చుకోకండి అనేదే ఇందులో ముఖ్య సందేశము. మరి మన భారతీయులు దీన్ని అర్థం చేసుకుంటారా? డాక్టర్లు ముందు అర్థం చేసుకుంటారా? ఇన్నిన్ని మందులు ఇవ్వడం వలన రోగాలను మనం పెంచుతున్నామే తప్ప మనము ఒక ఆరోగ్యకరమైన సమాజాన్ని సృష్టించడం లేదన్న నిజాన్ని ఈ హాస్పిటల్స్, డాక్టర్స్ తెలుసుకుంటారని మీకు అనిపిస్తుందా?